ప్రతి ఒక్కరు మోకరించండి. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. దయగల మా తండ్రి, మహాపరిశుద్ధుడ, అత్యున్నతుడ, మహోన్నతుడ, ఆత్మీయుడ, నీ బంగారు పాదాలకి మేము ప్రత్యేకమైనటువంటి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు సమర్పించుకుంటూ ఉన్నాం. మీరు చేసిన మేలులను బట్టి, ఇచ్చినటువంటి ఈవులకై ఈ రోజున ప్రభా నీ బిడ్డలుగా మేమందరము
ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ఆరాధన ద్వారా నీ బిడ్డలుగా మేము ఇక్కడ చేరి నీ వాక్య వినాలని, నీ మాటను ఆలకించాలని, నీ దేదీప్యమానమైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క ఆరాధన ద్వారా మాకు వచ్చే మేలును మేము పొందుకోవాలని ప్రభా నీ ముందు మోకరించి ఉన్నాము. పేదవారిమి, అల్పులము ప్రభా, గడ్డి పరకలాంటి జీవితము, నీటి మీద తేలినటువంటి బుడగలాంటిది ప్రభా. ఏ క్షణాన పగిలిపోవునో, ఏ క్షణాన వాడిపోవునో మాకు తెలియదయ్యా. కాలములు, సమయములు వచ్చిన ఏ బిడ్డను వట్టి చేతులతో పంపమాకయ్యా. వచ్చినటువంటి బిడ్డలను బలముగా, నీ పనిముట్టుగా, సంతోషకరమైన బిడ్డలుగా ఆశీర్వాదించమని మేము అడుగుతున్నాం. ఈ స్థలాన్ని, ఈ ప్రాంతాన్ని నీ ఆధీనంలో ఉంచు ప్రభా. ఏ దుష్టాత్మలు ఇక్కడ పనిచేయకూడదు ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో ఈ ఆవరణాన్ని నింపమని మేము అడుగుతున్నాము ప్రభా. నీ చేతులు పట్టుకుని అడుగుతున్నా. ఈ స్థలం అంతా నీదే. నీ పరిశుద్ధాత్మను ఇక్కడ తోడుగా ఉంచండి ప్రభా. అద్భుత కార్యాలు, మహిమ కార్యాలు జరగాలి ప్రభా. ఇది జరగాలని ఎంతో మంది కుటుంబాలు ముందుకు వచ్చున్నారయ్యా. నీకు తెలుసు ప్రభు ఏ కుటుంబాలు అడిగిన వెంటనే, తెలిసిన వెంటనే ఇదిగో మా వంతుగా, మా కుటుంబం తరపున మేమున్నామయ్యా, మేమున్నాం ప్రభా. నీవిచ్చిన బట్టి, నువ్వు కలిగించిన దానిని బట్టి యేసయ్యా నీ బిడ్డలకు నేను సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నామని వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వాదించండి, పేరు పేరున దీవించండి ప్రభా. పేరు పేరున వారిని ఈ యొక్క ఆత్మీయ శక్తితో నింపమని అడుగుతున్నా. ఇక్కడ పాటలు పాడుతున్నటువంటి వారిని, వాయిద్యం వాయించే వారిని, సౌండ్ సిస్టమ్ వారిని, లైటింగ్ వారిని ప్రభా, మైకు, కెమెరా వారిని, ఎల్ఈడి వారిని, వంట తయారు చేస్తున్న వారిని, తయారు చేపిస్తున్న వారిని ప్రభు, నడిపిస్తున్నటువంటి వారిని, ఉపదేశాలను, గురువులను, సంఘ పెద్దలను, మరిదల సభ్యులందరినీ, ప్రతి తల్లిని, పురుషుని, యవనస్తులను ఇదిగో ప్రభా ఈ స్థలములో మోకరించినట్టు చేస్తూ ఉన్నా. వారందరినీ పేరు పేరున దీవించండి ప్రభా. ఆత్మశక్తితో నింపండి ప్రభా. ఆత్మీయ కాపుదలతో నింపమని అడుగుతున్నా. ఇదిగో నీ ముందు మోకరించావంటే ప్రభా, నీవే మా గొప్ప దేవుడవు, నీవే మా నాయకుడవు, నీవే నిజమైన దేవుడవు యేసయ్యా. మమ్మల్ని దీవించు ప్రభా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతించడం. దివ్య సంప్రసాద రూపంలోగా మహోన్నతమైన దేవుడు, నీకు ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు, నాకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మనందరినీ తన జీవనతో నింపి నడిపిస్తున్న సజీవుడు యేసయ్యా మన మధ్యలో ఉన్నారు. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా. ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, ప్రేమించేదా, 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 పాదమున్నంత వరకు మధ్యలో చేరే వరకు, పాదమున్నంత అందరి కళ్ళు మూసుకొని పాదమున్నంత వరకు మహిమాలో
రాజా ఆరాధించేదము ఆరాధించిన యేసు రాజా ఆరాధించేదా 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 ఆడబొన్నంత వరకు భక్తిలో చేరే వరకు ఆడబొన్నంత వరకు మహిమలో చేరే వరకు జీవించేద యేసు రాజా జీవించేదా జీవించేదా యేసు రాజా జీవించేదా యేసు రాజా జీవించేదా జీవించేదా యేసు రాజా జీవించేదా 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 ప్రాణమున్నంత వరకు అందరూ
ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు మానవుల భయ మట్టితో చేసినావు ప్రభు మమ్మలను. మట్టి నుండి వచ్చిన శరీరం తిరిగి మట్టిలోనికి పోవాలి ప్రభు. మరి ఈ మధ్య జీవితంలో మేము ఎలా జీవిస్తూ ఉన్నాము, ఎలా బ్రతకాలని పరిశుద్ధాత్మ ద్వారా అనునిత్యము మాకు నేర్పిస్తున్నావయ్యా. ఇదిగో ప్రతిదినము నా యొక్క వాక్యమును పఠించి పాటించువారు మరింత ధన్యులని దర్శన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో వసించిన మా తండ్రి, ఈ బంగారు పాదాలు కొద్దరాలు ప్రభా. ఇక్కడున్న బిడ్డలు ఎంతో మంది నీ వాక్యాన్ని చదువుతున్నారు ప్రభా, నీ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నారు ప్రభా, నీ వాక్యములో జీవిస్తున్నారు ప్రభా. వారి హృదయాలు కదిలించమని మేము అడుగుతున్నాం. ప్రతి బిడ్డ హృదయములో నీ యొక్క ఆత్మీయ శక్తిని బలమును దయచేయండి ప్రభా. మోకాళ్ళ నొప్పులు ఎవరైతే ఉన్నాయో వారిని స్వస్థపరచండి ప్రభా. హృదయ వేదనతో బాధపడే ప్రతి బిడ్డకు ఓదార్పును దయచేయమని మేము అడుగుతున్నాం. ఇదిగో యేసయ్య, ఏ కుటుంబాలైతే అలజడులు ఉన్నాయో గొడవలు ఉన్నాయో ఆ కుటుంబంలో మీరు రండి ప్రభా. మీరు వచ్చి అక్కడ శాంతి సమాధానం దయచేయమని మేము అడుగుతున్నాం. యేసు ప్రభా, మమ్మల్ని చూడండి ప్రభా, మమ్మల్ని చూసేవాడివి, మమ్మల్ని కనిపెట్టి దేవుడము, మాకు తోడు నేడుగా ఇమ్మానుయేలు దేవుడిగా ఉంటారు పలికిన మా యేసయ్య, నీకే వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇది ఎంతమంది బిడ్డలు ఇంకా రాబోతున్నారయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను నీకు ఆత్మ శక్తితో నింపడు ప్రభా, నీకు ఆత్మ బలముతో నింపడు ప్రభా. మా బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన ఎక్కడైతే ప్రభా అశాంతి ఉన్నదో, ఎక్కడైతే అనారోగ్యాలను, ఎక్కడైతే ప్రభా నీ ప్రేమ కావాలో, నీ దీవెన కావాలో వారికి దయచేయమని మేము అడుగుతున్నాము. ఈ కార్యాన్ని జరిపించిన ప్రభా, గడిచిన రోజు మీది కానీ గడవబోయే రోజు మీది కాదని పలికిన మా తండ్రి, ఇక్కడున్న ప్రతి ఒక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించండి ప్రభా, దీవించమని మేము అడుగుతున్నాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అందరూ చప్పట్లు కొట్టుకుంటూ ఈ కార్యం దేవుడు మనందరినీ నడిపించాలి. తన చిత్తము చొప్పున ప్రతి బిడ్డపైకి కార్యరూపాన్ని దాచి మనం దీవించి ప్రార్థన చప్పట్లు కొట్టుకుంటూ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. ఎన్ని తలచినా చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ వాక్కుకై వేచియుంటిని, అందరూ నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. అందరూ తప్పులు పడుతూ ఇది ఎన్ని కలిసి ఏది అడిగినా ఏది అడుగుతా ఇస్తానని నాకు అంటున్నారు. మట్టి అడగండి బిడ్డలారా, నేను ఇస్తాను. నీ తలంపు ఏదైతే చెప్పు, నీ తలంపుని తీర్చడానికి నీకు తోడుగా ఉంటానంటున్నారు. నీ తోడు లేక, నీ నీడ లేక, ఇలాలో ప్రాణి విలువలేదు. నీ
ప్రభువా జరగాలి నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా నీ చిత్తమే. ప్రభువా జరగాలి నీ చిత్తమే. ఆయన చిత్తము జరగాలి. ఆయన తోటి మీద మనకు కావాలి. ఆయన వాక్యాన్ని ఆలకించడానికి వచ్చే మనందరిపైకి ఆత్మీయ కాపుదల మనపై కురిపించమని భక్తితో చప్పట్లు కొట్టి పాడుకుందాం. ఆపదలో నన్ను ఎన్నంటియున్నా నా కాపరి నీవైన ఆదుకొంటివి. ఆపదలో నన్ను ఎన్నంటియున్నా నా కాపరి నీవైన ఆదుకొంటివి. ఆపదలో నన్ను ఎన్నంటియున్నా నా కాపరి నీవైన ఆదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయము ప్రభువా, నీ నుండి వేరు చేయము. నీ నుండి వేరు చేయము ప్రభువా, నీ నుండి వేరు చేయము. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరగాలి నీ చిత్తమే. సంతోషముగా దేవుని స్తుతించే వారిని సంతోషకరమైనటువంటి బిడ్డలుగా మిమ్మల్ని దీవిస్తారంటున్నాం. ఆయన ఎవరైతే ఆనందంగా స్తుతిస్తారో ఆనందాన్ని ప్రసాదిస్తారంటున్నాం. నా ఇంటి దీపం నీవేయని తలచి నా హృదయం నీ కొరకై కదిలపరచితి. నా ఇంటి దీపం నీవేయని తలచి నా హృదయం నీ కొరకై కదిలపరచితి. నా ఇంటి దీపం నీవేయని తలచి నా హృదయం నీ కొరకై కదిలపరచితి. తలచి నా హృదయం నీ కొరకై కదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. వెలుగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలుగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా నీ చిత్తమే. జీవించగలుగుతున్నాం.
అందరూ కప్పలు కొట్టాలి సంతోషంగా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో త్యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో త్యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో త్యాగమైతివా. నన్ను ప్రేమించి నా కొరకై కలువరిలో త్యాగమైతివా. నీవు యాగమే నా మోక్ష భాగ్యము. నీవు యాగమే నా మోక్ష భాగ్యము. నీ యందే నిత్య జీవము ప్రభువా. నీ యందే నిత్య జీవము. నీ యందే నిత్య జీవము ప్రభువా. నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. జరగాలి నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. జరగాలి నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. జరగాలి నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది చిత్త ప్రకారముగా నా జీవిత ప్రయాణము సాగునుగాక. నీ ఆలోచన చొప్పున నా కుటుంబము గడుచునుగాక. నీ యొక్క మాట చొప్పున నా సంఘము నడిపించబడునుగాక. యేసయ్యా యేసయ్యా
మనలను బాగు చేయుటకును నీ యొక్క ఆత్మలో స్థిరముగా మమ్మలను నిలుపుటకును మా కుటుంబాలలో అద్భుతాలు చేయుటకు వేగిరము దిగిరా ప్రభువా. జాప్యము చేయకుండా నా దీన ప్రార్థన ద్వారా, నా ఈ చిన్న ప్రార్థన ద్వారా, తెలిసి తెలియని ప్రార్థనతో, వచ్చిరాని ప్రార్థన మాటలతో నేను నిన్ను పిలుస్తున్నాను ప్రభువా. యేసయ్యా నడినెత్తి నుంచి అరికాలు వరకు నన్ను ముట్టుకొనుము ప్రభువా. పేతురు గారి అత్త జ్వరముతో ఉన్నప్పుడు ఆమె హస్తమును తాకినట్లుగా మీరు తాకిన క్షణముననే స్వస్థత కలిగిన అంశాన్ని మేము చూస్తూ ఉన్నాము. నన్ను తాకుమయా, నన్ను ముట్టుకో యేసయ్యా. నా కుటుంబములో నీవు అడుగుబెట్టు యేసయ్యా. నా సంఘాన్ని, నా బిడ్డలను, నిన్ను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదిగో ప్రభువా మా హృదయ ప్రార్థనలు ఆలకించుము. మా హృదయ ప్రార్థనలను ఆలకించుము. నీ వాక్కు కొరకై వేచి ఉన్న ఈ బిడ్డలను నీ యొక్క జీవము కలిగిన వాక్కుతో వారిని నింపుము. ఈ ప్రాంగణం, ఈ స్థలం నీది ప్రభా. ఆకాశ పరమండలం తెరిచేటట్టుగా ప్రభా నా దీని మరి ఆలకించండి ప్రభా. శ్రీరాపతి యేసు జ్ఞాన గ్రంథములో హృదయ పరివర్తనతో చేసిన ప్రార్థన బట్టి దేవుడు నువ్వు మోకాలు వేసేసే ప్రార్థన ద్వారా ఆకాశ ద్వారములు తెరబడమని ఉంటున్నావు ప్రభా. నా బిడ్డలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తెలుసు ప్రభా. దేని కొరకైతే నీ దగ్గరకు వచ్చి మోకరిస్తున్న అడుగుతున్నా తెలుసు ప్రభా. ఈ వాక్యం వినిచుండగా నాడు ఎంతో మంది, వేల మంది మారు మనసు పొందినట్టు నీ వాక్యం వింటున్నా. ఈ మైక్ స్వరము ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రభా బలపరచాలి ప్రభా. మాలో ఉన్న ఈ సైతాను సోదరులు తొలగించిన ప్రభా, జీవము కలిగిన వాక్యం విన్నటువంటి వారిపై ఏ మంత్రతంత్రాలు పనిచేయవు. నిర్గమకాండ 3వ అధ్యాయములో ప్రభా మీరు చెప్పినారు సంఖ్యాకాండములో ఇజ్రాయేల్ ప్రజల మీద ఏ మంత్రతంత్రాలు పనిచేయవు. అవును ప్రభా, ఈ మా సంఘముపై, మా బిడ్డలపై ఈ లోక తంత్రాలు ఏది పని చేయకూడదు ప్రభా. యోహాను 14:14 నీ నామములో మాత్రమే మాకు అద్భుతాలు జరుగును గాక. మేము అడిగిన ప్రతిదీ నీ నామములో మేము పొందుకుందుము గాక. మేము ఆశించిన ప్రతిదీ నీ నామములో మేము పొందుకుందుము గాక. ఆశపడి వాటిని తృప్తిపరిచే దేవుడిగా నువ్వు మాకు నిత్యము ఉండుము గాక యేసయ్యా. ఇదిగో ప్రభా, త్రోవ పడినటువంటి వారిని గద్దించి నీ మార్గం నడిపించే ఒక తండ్రిగా మాకు ఉండుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధన, స్తోత్రములు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా అనండి. ఆరాధన అందరూ స్తుతించాలి. రెండు చేతుల పైకి మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, ఆరాధించువా. ఆత్మతో సంతములో ఆరాధించిన ప్రతి ఆత్మను ముట్టుకుంటాం కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధించాలి కదా. ఇదేంటి కావాలి? రెండు చేతుల పైకెత్తి మోక్షంగా ఇరువైపులా దేశములపురాగా మోక్షించండి. దేవునితో మాట్లాడాల్సినగా గురువుల ద్వారా వాక్యముతో మాట్లాడబోతున్నా. గురువుల ద్వారా నీతో నీకు వరమివ్వాల్సినగా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి హల్లెలూయా, హల్లెలూయా అండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందు తెలుసాలి హల్లెలూయా, 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 హల్లెలూయా.
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. తనతో కూర్చునే భాగ్యము, తను మాట్లాడుతున్నప్పుడు వినేటువంటి ఒక అనుకూల సమయాన్ని దేవుడు మనందరూ ప్రసాదించాడు. వినియోగించుకుంటాను మీ అందరినీ పేరు పేరున దయగల దేవుడు దివ్య సప్రసాదముల ప్రభు మిమ్మల్ని దీవించాలని, మరి మనందరి కొరకు దీని వాక్యాన్ని అందించి ఆశీర్వదించిన కొరకు ఇచ్చేసిన మన ప్రీతమ పూజ్యుల గురువులు మరి కొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫాదర్ గారు, దానవాయిగూడ విచారణ గురువులు, మరి మేమందరం కలిసి చదువుకున్నాం. మేము అప్పటి నుంచే సెమినరీలో చాలా చక్కగా మా సీనియర్ ఫాదర్ గారు కాబట్టి అప్పటి నుంచి అతను నేను ప్రసంగాలు పోటీ పడేది కాబట్టి ఫాదర్ గారు నాకు చాలా ఆదర్శం. వారి యొక్క ఆదర్శంతోనే ఈరోజు పిలిచిన వెంటనే నేను ఎప్పుడు ఫోన్ చేసిన కాదనరు కాదు, ఇచ్చేసి మనందరినీ తన యొక్క వాక్యము ద్వారా దేవుణ్ణి మనకింకా సుపరిచితులుగా దగ్గరగా ఉండేటువంటి దేవునిగా పరిచయం చేయబోతున్నటువంటి మరి ప్రభాకర్ రెడ్డి ఫాదర్ గారిని తన పాత్రగా దేవుడు వాడుకొని మరి ఈ రోజున చెప్పే ప్రతి మాట అతనిది కాకుండా దేవుని మాటగా మనం చెప్పి దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చేలాగా మనం దీవించేటట్టు ఈ వాక్య పరిచర్య చేయమని మరి నా తరపున సంఘ పెద్దలు, సంఘము తరపున, మీ అందరి తరపున, ఇక్కడ ఉన్న ఉపదేశులు, మన కోయర బృందం పెద్దలందరి తరపున వారిని ఆహ్వానిస్తూ ఉన్నా. గట్టి చప్పలు కొట్టి ఈ వాక్యాన్ని నడిపించమని, మరి దేవుని యొక్క శక్తి కూడా వారికి ప్రసాదించమని కోరుకుందాం. మధ్య మధ్యలో పాటలు పాడమంటారు ఫాదర్ గారు, వాక్య పరిచయం కాబట్టి కొద్దిగా నీకు తోడుగా ఉండేటువంటి అంశం మీద కొన్ని పాటలు ఉంటే రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఇచ్చేసిన మీ అందరికీ నా తరపున పెద్దలు, మీ అందరికీ, ఉపదేశాలందరికీ, గురువులు కూడా వచ్చారు. మన సిటీ విలేజ్ ఫాదర్ సురేష్ గారు, ఫాదర్ ప్రవీణ్ గారు, అమర్తి ఫాదర్ గారు కూడా వెనక మన బోర్డింగ్ దగ్గర పాప సంకీర్తనకి ఏర్పాటు చేశాం. కాబట్టి మీరు వెళ్ళేది వచ్చేది ఎవరికి తెలియకూడదు, నెమ్మదిగా వెళ్ళండి, మంచి పాప సంకీర్తన చేయండి. ఈ 2-3 రోజులు నిన్న ఉన్నారు, ఈ రోజు ఉంటారు, రేపుడు కూడా పాప సంకీర్తనలు ఉంటాయి. చక్కని అవకాశం వినియోగించుకొని దీని యొక్క ఆత్మీయ కాపుదల్లో మీరు ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి పాప సంకీర్తన చేసే వాళ్ళు వెనక్కి వెళ్ళి చేయండి. చిన్నపిల్లల కూర్చో మీద ఉండొద్దు, వాలంటీర్స్ కొద్దిగా గెలుపు చేస్తున్నారు, వాళ్ళు ముందుకు పంపేయండి. ప్రశాంత కింద కూర్చో దేని వాక్యాన్ని ఆలకించాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలాసేపటి నుంచి చూస్తున్నా మీరందరూ కూర్చొని ఉన్నారు. ఒకసారి లేచి నిలబడదాం అందరం. అందరికి వచ్చిన ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. నేను 5:30కే వచ్చిన. 5:30 అంటే 5:30కే వచ్చిన. ధన్యవాదాలు ఫాదర్ గారు, పంతులు గారు, సంఘ పెద్దలు, సిస్టర్స్, బ్రదర్స్ అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా మీ అందరికీ దేవుడి అనుగ్రహం ఈరోజు మన మీదకి రాబోతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. శోధనలు తొలగిపోతాయి. హల్లెలూయా. చప్పట్లలో సైతాను నాశనం కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఈరోజు విజయం ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది కావాలి విజయం? చప్పట్లు కొడదామా. నేను సిటీలలో ఎక్కువ చెప్పను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సిటీలో చెప్పే అంత ధైర్యం నాకు లేదు. నేను పల్లెటూరులకు తిరుగుతూ ఉంటాను. పల్లెటూరు భాష, పల్లెటూరు యాస, పల్లెటూరు మాట అంతా పల్లెటూరుదే. కానీ మీరు కూడా పల్లెటూరు నుంచే వచ్చి ఉంటారు. ఈరోజు పల్లెల్లో, గ్రామాల్లో, ఏ పట్టణంలో అయినా దేవుని వాక్యం వినబడుతుందంటే యేసయ్య పట్టణాలకు వెళ్ళాడు, పల్లెలకు వెళ్ళాడు, మారుమూర గ్రామాలకు వెళ్ళాడు. అక్కడ ఇక్కడ అని కాకుండా ఎక్కడ సైతానున్నా గద్దించి నాశనం చేసి ప్రతి కుటుంబాన్ని నిలబెట్టిన దేవుడు ఈరోజు మీ సంఘాన్ని దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. సిద్ధమా? అందరం చిన్న పాట పాడుకొని ప్రభువుని స్తుతించి ఆరాధన చేసుకుందాం. స్తోత్రం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ సిగ్గుపడతాం. దేవుడు లేదు ఇక్కడ, మనం ఎక్కడా లేం, దేవుని సన్నిధిలో ఉన్నాం. నువ్వు దీవించబడే సమయం, నువ్వు రక్షించబడే సమయం. ఉమయా నజరేయా ప్రార్థనలే ఉమయా, ఏ ఉమయా, ఈ ఉమయా నజరేయా ప్రార్థనలే ఉమయా, నీ సన్నిధి
పరిశుద్ధ సమయంలో ప్రార్థించడానికి ధైర్యంగా నిలబడి మీ సన్నిధిలో కృతజ్ఞతలు తెలుపుకునే భాగ్యముని బిడవలను దాయించమని నిలబడి చప్పట్లు కొట్టిన ప్రతి బిడకున్నటువంటి రోగము శోధన ఇబ్బంది సమస్య నుండి విడుదల దాయించమని శోధన జయించను క్షణములో ప్రార్థించమని పలికితివే. శోధన జయించను క్షణములో ప్రార్థించమని పలికితివే. బలమైన నీ దివ్య సన్నిధిలో గట్టిగా చప్పట్లు కొట్టి కూర్చున్నామా. అటు పోయి వచ్చిన సాంబార్ ఉడుకుతా ఉంది ఇంకా. నేను లేకపోతే తినే వచ్చేవాడిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు బోర్డింగ్ పిల్లగాళ్ళు తింటున్నారు, మనకు పెడతారు వాళ్ళు. అందరు బాగున్నారా? సంతోషం. 124 కీర్తన, కీర్తన గ్రంథము 124 కీర్తన 1-2 వాక్యాలు. ప్రభువు మన పక్షమున ఉండని ఎడల ఇజ్రాయేలీలు ఈ పలుకులు చేయుదురుగాక. ప్రభువు మన పక్షమున ఉండని ఎడల శత్రువులు మన మీదికి ఎత్తి వచ్చినప్పుడు మనల్ని సజీవులుగా మృంగివేసడి వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మన పక్షాన ఉండాలా? ప్రభువు మన పక్షమున ఉండాలి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక చెరువులో చాలా చేపలు ఉన్నాయి. ఆ చేపలలో ఒక భార్య భర్త గల చేపలు ఉన్నాయి. ఆ చెరువు అంతా చాలా చేపలతో నిండి ఉన్నాయి. అందులోనే భార్య భర్త చేప, ప్రార్థన చేసుకునేటటువంటి భార్య భర్త అయినటువంటి చేప. ఆ రెండు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నాయి. ఇలానే ఎండాకాలం వస్తూ ఉంది. మార్చి నెల రాగానే భర్త భయపడుతున్నాడు. భర్త చేప అంటుంది, నీళ్లు అయిపోతున్నాయి, ఎండిపోతున్నాయి, చెరువులో నీళ్ళన్నీ అయిపోతున్నాయి, నాకు భయంగా ఉంది, ఎవడో వస్తాడు వల వేస్తాడు, వల వేసినప్పుడు మన ఇద్దరం పడతామేమో, నాకు భయంగా ఉంది, దిగులుగా ఉంది, ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం, నా గుండె దడ్ 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 అని కొట్టుకుంటుంది. ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దామని భార్య చేపను అడిగినప్పుడు భార్య చేప అన్నదంట, ఎందుకయ్యా భయపడుతున్నావు, మనకి
యేసయ్య ఉన్నాడు. మనిద్దరం ప్రార్థన చేసుకునే వాళ్ళం, మనం మోకరించే వాళ్ళం, మనం నిత్యం దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళం. మనకెందుకయ్యా భయం? మనం దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళం. అనేక మంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళకెవరికి రాని ఇబ్బంది మనకే వచ్చిద్దా అంటే, భర్త చాప అన్నదంట ఎందుకైనా మంచిది, నువ్వు ప్రార్థన అంటున్నావు కానీ నాకు నమ్మకం లేదే అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అక్కో నేను పాటగాన్ని కాదు, నేను మాటగాన్ని కాదు. లాజర్ ఫాదర్ అన్నారు కదా, పోటీ పడతామంటే పోటీ పడి వెనకబడ్డాయిగా, ఎవరితో పోటీ పడతలేదు. కానీ దేవుని వాక్యం చెప్పేటప్పుడు నా జ్ఞాపకం వచ్చినా చెప్తా ఉంటాను, వింటా ఉండండి. ఏం జరిగిందంటే, భర్త చేప అలా ఇబ్బంది పడుతున్న సమయంలో భార్య చేప చెప్పింది ఏమని? భయపడకు, నీకు నాకు దేవుడున్నాడు. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. వాళ్ళు అనుకుంటున్నట్టుగానే నీళ్ళు ఎండిపోతున్నాయి, చెరువులో నీళ్ళని దగ్గర పడుతున్నప్పుడు ఎవడో వచ్చాడు వల తీసుకొని అనుకుంటూ వచ్చి అలా వల ఇసిరాడు. ఎన్నో చేపలున్నాయి, కానీ ప్రార్థన చేసుకునే భర్త భార్య చేప మాత్రమే వలలో చిక్కిపోయాయి. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా చేపలు ఉన్నాయి, ప్రార్థన చేసుకునే భర్త చేప భార్య చేప మాత్రమే వలలో పడ్డప్పుడు భర్త చేప అన్నది చెప్పిందా? ఉపవాసం అంటివి, ప్రార్థన అంటివి, గుడి అంటివి, 3 గంటల లెమ్మంటివి, మోకరించాలంటివి, ఎన్ని చెప్పిందే నీకు వద్దే మనకి గోళ అని చెప్పిన. ఇంతవా నా మాట వినవు, ఫాదర్ చెప్పిండని నన్ను చంపుతావు రోజు. లెమ్మంటివి, మోకరించమంటివి, ప్రార్థన చేయమంటివి, చెప్పినా ఎవడో వస్తాడు వలేస్తాడు, మన కొంప మునిగితని చెప్పిన. ఇన్ని చేపలున్నా కానీ మన ఇద్దరమే ప్రార్థన చేసుకునే వాళ్ళని వలలో పడ్డామంటే అసలు దేవుడు ఉన్నాడా? భార్యకు మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ ఏమని చెప్పిందో తెలుసా? అయ్యా భయపడకు, దిగులు పడకు, మన పక్షాన యేసయ్య ఉన్నాడు. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. చెప్పటం చాలా ఈజీ అమ్మో, నిలబడి చెప్పటం చాలా ఈజీ. కానీ ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు అలా జరుగుతున్నటువంటి సమయంలో వాడు ఆ వలలోంచి చేపలు తీసుకొచ్చి ఎవరికన్నా అమ్ముదామనుకున్నాడు. లేదులే, మంచి దిట్టంగా ఉన్నాయి చేపలు, ఈరోజు నేను, నా భార్య, నా పిల్లలు ఈ చేపలు రెండింటినీ కోసుకొని మంచిగా తినాలని ఇంటి దగ్గర తీసుకుపోయి బండ మీద వేశాడు. ఎక్కడ వేశాడు? ఇంటి బయట బండ ఉంది, బండ మీద వేశాడు. ఏమే చేపలు తెచ్చినా, ఇదిగో చేపలు బండ మీద వేసిన. అప్పుడు మొగుడు చేప అన్నదట, అరే మన బతుకు బండ పాలైంది. ఏ పాలైంది? ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. మన బ్రతుకు బండ పాలైంది. నీటిలో ఉండాల్సిన మనం అక్కో ఏడున్నావు? బండ మీదకి వచ్చినాం, బతుకు బండ పాలైందమ్మో. ప్రార్థన అంటివి, ఉపవాసం అంటివి, దేవుడు అంటివి, మోకరింపు అంటివి, చర్చ్ అంటివి, అదంటివి ఇదంటివి, నన్ను ఎంజాయ్ చేయనిచ్చినావే. ఎప్పుడు చూసినా ఉపవాసం ఉపవాసం, శుక్రవారం చంపితే కదా నీ బతుకొచ్చి బండ పాలైంది. ఏం చేయాలి? ఇంటిలోంచి, ఇంటి బయట నుంచి ఇంట్లోకి ఒక పిలుపు వినబడుతుంది. ఏమే బూడిద తీసుకురా. ఏం తీసుకురా? బతుకు బూడిద పాలైంది. నీటిలోంచి బండకొచ్చింది, బండ నుంచి బూడిద పాలై చేసినాడు నా బతుకుని. భార్యను అంటుంటే భార్యకి ఏం చెప్పాలని అర్థం కావట్లే. భార్య అన్నది, ఎందుకు భయపడుతున్నావు? అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు ముసలి వయసులో దీవించి ఆశీర్వదించి ఇసాకునిచ్చిన దేవుడు నీకు కనబడట్లేదా? బైబిల్లో అంత దీవెనకర దేవుడు మనకు తోడుగా ఉండగా మనల్ని బెదిరించేవాడెవడు? మనం నాశనం చేసేవాడెవడు? మన మీదకి దండెత్తి వచ్చేవాడెవడు? నిన్ను నన్ను బూడిద పాలు చేసేవాడెవడయ్యా? ఎందుకు భయపడుతున్నావు నాయనా? మన ఉపవాసం, మన ప్రార్థన, మనం చేసింది ఏది వ్యర్థం కాకుండా చూసుకునేవాడు ఒకడున్నాడు, ఆయన పేరే యేసయ్య.
గట్టిగా చప్పట్లు కొడతారా ఒకసారి? నమ్ముతున్నారా? బండ నుంచి బూడిదకు వచ్చినప్పుడు కూడా చప్పట్లు కొడతావా? సూత్తం. విశ్వాసం అంటే అట్టు ఉండాలి. మరి ఏమే కత్తిపీట తీసుకురా అన్నాడట. ఏం తీసుకురా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీటిలో నుంచి బండకు వచ్చింది, బండ నుంచి బూడిదకు పోయి కత్తిపీటకు వచ్చిందన్నా. ఏమే కత్తిపీట తీసుకురా అంటే వీడు గడగడగడ వణుకుతున్నాడు. ఇక భర్త చేప వణకటం ప్రారంభించింది. భయపడ్డాడు. అమ్మా అయిపోయింది నా పని, కత్తిపీట వస్తుంది, ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలన్నప్పుడు భార్య అన్నాడు, ఈసారి ప్రార్థన అంటే నీ సంగతి చూస్తా అన్నాడు. 5 గంటలకు పోదాం, 3 గంటలకు పోదాం, 9 గంటలకు పోదాం, 10 గంటలకు పోదాం, ప్రార్థన అంటున్నావు, అర్ధరాత్రి పోదాం అన్నాడు. అప్పుడు భార్య అన్నది, ఎందుకయ్యా భయపడుతున్నావు? బైబిల్లో యోబుని చూడలేదా మనం? బైబిల్లో యోబుకి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, చివరికి శరీరం మీద పుండ్లు, భయంకరమైన వేదన, భార్య వదిలిపెట్టింది, మిత్రులు వదిలేశారు, అందరూ వదిలిపెట్టిన, కుటుంబం అంతా నాశనమైన యోబు ఒకటే అన్నాడు, ఇచ్చింది ఆయన, ఇచ్చింది ఆయన, తీసుకున్నది కూడా. అంత గొప్ప దేవుని సన్నిధిలో మనం బ్రతికినప్పుడు మనల్ని ఓడిపోనిస్తాడయ్యా మన దేవుడు అని భార్య చేప భర్తను బలపరుస్తా ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. కత్తిపీట తీసుకొచ్చింది, ఆడేసింది అంతే. కత్తిపీట తీసుకొచ్చి ఆడబడేగానే అప్పటికే ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. వాడు అంటనే ఉండు, నీళ్ళలోంచి బండ మీదకి వచ్చిన, బండ మించి బూడిదకు వచ్చింది, బూడిద మించి అక్కో ఎక్కడికి వచ్చినావు? కత్తిపీటకు వచ్చింది బతుకు. కానీ ఆకాశం అంతా నల్లగా కమ్మి ఇంటి మీద బట్టలు ఆరేసింది మా అక్క. ఆడేసింది? కత్తిపీట కాడున్నటువంటి చేప ఆడికి పోయింది, బండ మీద ఉన్నటువంటి చేప ఆడికి పోయింది, బూడిదలో ఉన్నటువంటి చేప ఎక్కడికి పోయింది. కానీ నా బట్టలు తడుస్తాయని గబగబా మెట్లెక్కిపోయి బట్టలన్నీ తీసుకొని కిందికి వచ్చే లోపల ఒకటే వర్షం కుంభ వర్షం పడి బండ మీదకి నీళ్ళు వచ్చి బండలో నుంచి కొట్టుకొని పోయి చేపలు ఎడిపోయిన ఎవడికి కనపడలేదట. దేవుడికోసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యంలో నాకు చాలా ఇష్టమైన ఒకే వాక్యం బైబిల్లో, మీ కార్యములు నాకు తెలియను, మీకు కొలది శక్తి మాత్రమే కలదని నాకు తెలియను, అయినను నా ఉపదేశములను మీరు అనుసరించితిరి, మీరు నా నామమును నిరాకరింపలేదు, మీ ఎదుట నేను ఒక ద్వారమును తెరిచితిని, అన్యులు దానిని మోయజాలరు. గట్టిగా చప్పట్లు కొట్టి లేచి నిలబడదామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీకున్న రోగం పోయిద్ది, ఆమేన్, ఆమేన్. నీకున్న నొప్పులు పోతాయి, ఆమేన్, ఆమేన్. నీకున్న అప్పులు కూడా పోతాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సగం అప్పులే ఉన్నాయి, నాకు ఒక్కడికి తప్ప అందరికి అప్పులే ఉన్నాయి. అందుకే ఆమేన్ అంటున్నారు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కోరిక ఏది అమ్మా, ఈరోజు ప్రార్థన చేయి, దీవించబడతావు. నీ కార్యములు నాకు తెలియను, నా ఉపదేశం నువ్వు ఆలకించావు, నా నామానికి నువ్వు గౌరవం ఇచ్చావు, నా సన్నిధిలో నువ్వు ఉన్నావు. కాబట్టి దేవుడు ఈరోజు నూతన తలుపు దేవుడు తెరవబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవడు దానిని మూయలేడు. దేవుడు తెరిచిన తలుపు ఇక మానవుడు ఎవడు మూయలేడు. కాబట్టి ఈ పాటను ప్రార్థనగా చేసుకొని చప్పట్లు కొడుతూ దీవెన ఆశీర్వాదం పొందుకుందాం. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై
అనాథగా మిగులాను రావాలిసయ్యా చప్పట్లు కొడుతూ ఎవరు వెంటనే ఎడమ చేయి గుండెలు మీద పెట్టుకొని కుడి చేయి పైకి లేపి ఎడమ చేయి గుండెల మీద పెట్టుకొని కుడి చేయి పైకి లేపి హల్లెలూయా హల్లెలూయా యేసువా వందనం తండ్రి వందనం పరిశుద్ధాత్మ వందనం హల్లెలూయా హల్లెలూయా ఇద్దరు గట్టిగా చప్పట్లు కొట్టి కూర్చుందామా.